హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ దీనికి ముందు కొంచెం బిట్ ఉండే, అది కట్ అయిపోయినట్లుంది. సో ఏమంటే ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను టమాటో ఇంకా ఆలు దోసకాయ కర్రీ చేస్తున్నాను. అండ్ చాలా బాగుంటుందండి. ఈ మూడు మిక్సింగ్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా? చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. నేను ఫస్ట్ టమాటా ఇంకా ఆలు దోసకాయ వాటన్నిటిని పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని ఈ ముక్కలు వేసేసాను అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్నీ ఒకేసారి వేసేస్తాను. వేసేసి ఉప్పు కారం పసుపు కూడా ఒకేసారి వేసేసి ఇలా మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుంది. అన్నీ కలిపి వేసేయడం చాలా బాగుంటుందండి. టేస్ట్ మల్టీ వెజిటబుల్స్ కదా, ఇవన్నీ ఒకేసారి ఇంక్లూడ్ చేసి వండడం చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా కూరగాయలు అవి అయిపోయినప్పుడు కూడా ఇలా ఉన్న వాటితో ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది. అండ్ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. సో వేసేసాను కదా. దీనిలో అయితే వాటర్ ఏం అవసరం లేదండి. మనకి దోసకాయలో ఎలాగూ వాటర్ ఉంటుంది అండ్ టమాటాలో వాటర్ ఉంటుంది, అదే సరిపోతుంది, వాటర్ అవసరం లేదు. సో తర్వాత నేను కొంచెం ధనియా పౌడర్ వేసాను. మీకు కనుక ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ వరకు పెట్టేస్తాను. మనకి దోసకాయ కదా చాలా త్వరగా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొద్దిగా పెరుగు చట్నీ కూడా చేశానన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టైం పెరుగు చట్నీ మీకు చూపిస్తానండి. సో ఇదేమంటే స్నాక్స్ ఇంట్లో ఏమీ లేవు అనేసి నేను ఈరోజు సున్నుండలు చేస్తున్నాను. అండ్ సున్నుండలు చాలా ఇష్టం మా పిల్లలకి, బాగుంటుంది. నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక బాండి తీసుకొని అందులో నేను ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో 2.5 గ్లాస్ మినపగుళ్ళు వేసానండి. అండ్ మినపగుళ్ళు ఇవి కాకుండా పొట్టుతో ఉంటాయి కదా, వాటితో అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ అవి చాలా మంచిదండి. ఆ పీల్ ఉంటుంది కదా, పీల్ ఉన్న వాటిని తీసుకోవటం చాలా చాలా మంచిది. బట్ నాకు అవి అవైలబుల్ లేదు కాబట్టి నేను మామూలుగా ఇంట్లో మనం తెచ్చుకుంటాం కదా టిఫిన్స్లోకి, సో ఈ మినపగుళ్ళు ఉంటే దీంతో చేసేస్తున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది, బట్ దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి. మనకి మంచిగా ఈ కలర్ అనేది బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటామండి. అండ్ ఇందులో వచ్చేసి నేను 2.5 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను కదా, ఇందులో 1/4 కప్పు వచ్చేసి నేను బియ్యం యాడ్ చేస్తున్నాను. బియ్యం యాడ్ చేయడం వల్ల మనకి కాస్త రవ్వలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే తింటున్నప్పుడు మొత్తం కొంచెం పిండి పిండిలాగా అవుతుంది కదా, సో అలా కాకుండా కొంచెం రవ్వలాగా కొంచెం బాగుంటుందండి. ఇష్టపడే వాళ్ళు ఇలాగ రైస్ కూడా వేసుకుంటారు. అండ్ నేను 1/4 కప్పు వేసాను 2.5 మినపగుళ్ళకి. చాలా బాగుంటుంది. రైస్ అనేది ముందుగానే వేయనవసరం లేదు. ఇవి బాగా వేయించేసి ఇంకొక 2-3 మినిట్స్లో ఆపేస్తాం అనగా వేసుకుంటే సరిపోతుంది. ఆ హీటింగ్ బాగా ఉంటుంది కాబట్టి ఆ హీట్తోనే మంచిగా అయిపోతుంది. వైట్ కలర్లో మనకి రైస్ అనేది అవుతూ ఉంటుంది కదా, సో అయిపోయినట్టు. అండ్ అందులోకి నేను బెల్లం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. సున్నుండలు షుగర్తో కూడా చేస్తారు. షుగర్తో కంటే కూడా బెల్లంతో చేయడం చాలా మంచిదండి. మంచి ఐరన్ ఉంటుంది చాలా పిల్లలకి, హెల్తీ కూడాను. ఈ బెల్లం ఏమంటే మనకి మామూలుగా గుళ్ళలో ప్రసాదాలు అవి చేస్తారు కదా, సో అందులో వాడతారు. అండ్ సున్నుండలకు కూడా వాడతారండి. ఈ బెల్లం స్పెషాలిటీ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుందండి. ఎవరైనా నెయ్యి తినని వాళ్ళకు కూడా సున్నుండలు కొంతమంది తింటారు, బట్ వాళ్ళు నెయ్యి అస్సలు వాడరు, ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళు యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ముద్దలాగా ఉంటుంది. జస్ట్ మనం అలాగా ఒక దెబ్బ కొడితేనే మనకి చాలా అసలుకి స్మాష్ అయిపోతుందండి. అసలు ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చూస్తున్నారు కదా, చేత్తో అలా అంటేనే చాలా ఈజీగా స్మాష్ అవుతుందండి. ఈ బెల్లము చాలా బాగుంటుంది. ఇలాగ ఏమన్నా లడ్డూలు ప్రిఫర్ చేయడానికి అండ్ పూర్ణాలు అవి చేసుకోవడానికి చాలా చాలా. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, నేను బెల్లం మొత్తం స్మాష్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ అలాగే ఆల్రెడీ వేయించుకున్నాను కదా మినపగుళ్ళు, వాటిని నేను మిక్సీ చేసుకోవడానికి మిక్సీ బౌల్లో తీసుకున్నాను అన్నమాట. బాగా మిక్సీ చేయాలండి. ఒక 2-3 టైమ్స్ అయినా చేయాలి. మీకు మరీ స్మూత్గా కనుక కావాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ చేయొచ్చండి. అది మనం పిండి పట్టుకున్న తర్వాత అది జల్లెడ పట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం బయట మరకి ఇస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇంట్లోనే కొంచెం వరకే కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో పట్టేశాను. చూసారు కదా, నేను మిక్సీ పట్టేశాను. ఈ విధంగా మనకి కొంచెం రఫ్గా ఉంటుంది ఫస్ట్ సారి బ్లెండ్ చేసినప్పుడు. సో మీరు మళ్ళీ ఒకసారి చూసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేయండి. ఒక 2-3 సార్లు చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని జల్లెడ పట్టేసుకుంటే మనకి చాలా స్మూత్ పౌడర్ కావాలంటే దీన్ని జల్లెడ పట్టేసేయండి, చాలా బాగుంటుంది. జల్లెడ పట్టేసి మళ్ళీ మిగిలిన రఫ్నెస్ది ఉంటుంది కదా, అది వేసేసుకొని మళ్ళీ నేను మిక్సీ పడుతున్నాను.
సో ఇలాగా 2 సార్లు పట్టేసానండి. జల్లడించుకొని మళ్ళీ ఆ గరుకునెస్తి ఉంటుంది కదా, రఫ్నెస్తి, మళ్ళీ అది వేసుకొని మిక్సీ పట్టేశాను. అండ్ లాస్ట్లో మనకి ఈ పౌడర్ చాలు, ఇది ఫైన్గా అయిపోయింది. కాబట్టి మనకి బెల్లం అనేది ఒకవేళ ఇలాగా స్మూత్గా మీరు ఉండే బెల్లం కనుక లేకపోతే మామూలు బెల్లం తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ పౌడర్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఈ బెల్లాన్ని కూడా కాస్త దంచుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్లో చేస్తారు. ఇది కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తే మనకు అంతా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత బయటికి తీసి బ్లెండ్ చేసే బాగా చేత్తో స్మాష్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొకలాగా కూడా, ఇది బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ బెల్లం నేను ఒకేసారి బాండీలో వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పౌడర్ చేసేసాను కదా, అది బాండీలో వేసేసుకొని అలాగే నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా బెల్లం, అంటే ఇందాక చెప్పాను కదా మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇది స్మూత్గానే ఉంది కాబట్టి ఈ బెల్లం ఇలాగా బాండీలో వేసేసుకొని పిండి, అలాగే ఈ టైంలో ఆ స్మాష్ చేసేసుకున్న బెల్లాన్ని కూడా వేసి చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు అండి, మిక్సీ అవసరం లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మనకి ఏమంటే ఉండలు ఏమీ ఉండకుండా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ మనకి ఆ ఉండ కట్టడానికి కూడా రాదన్నమాట, రౌండ్స్ రావు. సో అందుకని ఉండలేమీ లేకుండా చాలా జాగ్రత్తగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. పక్కన చూసారా బబ్లు ఉన్నాడన్నమాట, తను నెయ్యి అది వేసేస్తూ ఉన్నాడు. నేను పక్కనే నెయ్యి కూడా మీరు కాచుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ కొంతమంది డాల్డా అది యూజ్ చేస్తారండి, బట్ డాల్డా కంటే కూడా మనకి ఇంట్లోనే కాబట్టి అండ్ పిల్లలు కూడా తినాలి హెల్దీ కాబట్టి మీరు నెయ్యిని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. నెయ్యితో చాలా బాగుంటుందండి. అండ్ ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా చాలా బాగుంటుంది. అలా నేను చూసారు కదా, నేను ముందుగా నెయ్యి అనేది కాగబెట్టేసుకొని పక్కన పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మంచిగా ఉండలు అవి ఏమీ లేకుండా బాగా స్మూత్గా చేసేసుకుంటాను పౌడర్ లాగా. ఉండలుంటే మళ్ళీ మనకి కట్టడానికి రాదు రౌండ్స్. సో ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు బెల్లం అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. చప్పగా అనిపిస్తున్నట్లయితే, కొంచెం సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం బెల్లం ఈ మూమెంట్లోనే యాడ్ చేయొచ్చు. లేదంటే తర్వాత కట్టేసిన తర్వాత మళ్ళీ కుదరదు కదా, సో అందుకని చెక్ చేసుకొని తీపి అనేది సరిపోతుందా అని చూసుకొని ఇలాగా పౌడర్ చేసేసుకోండి. ఈజీగా ఉంటుంది మనం టెస్ట్ చేసుకోవటం వల్ల ముందే. సో ఆ తర్వాత అందులో వచ్చేసి ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ నేను ఒక 4 ఇలాచీ తీసుకున్నాను. వాటిని అలా పౌడర్ లాగా దంచేసుకొని ఇందులో వేసుకుంటాను. అంటే ఆల్రెడీ పౌడర్ చేసేసి పెట్టుకుంటాను, సో అది అయిపోయిందన్నమాట. నేను అందుకని అప్పుడప్పుడే ఇలాచీ తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసేస్తున్నాను. అందులో కొట్టేస్తే మనకు పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతటికి పట్టేలాగా ఇలా కలిపేస్తే మనకి స్మెల్ అనేది అంతా అరౌండ్ అయిపోతుంది, ఒక చోట లేకుండా. ఇలాగ బాగా ఎక్కువ ప్రెస్ చేస్తూ ఉండాలండి. అండ్ ఇందులో ఆల్రెడీ నేను నెయ్యి కాగబెట్టుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఉండలు కట్టుకుంటామండి. అండ్ ఒకేసారి మొత్తానికి వేసేసుకున్నా కానీ మనం ఉండలు కట్టేలోపు మిగిలిన నెయ్యి ఆరిపోతుంది, అది మళ్ళీ పౌడర్ లాగా అయిపోయి మళ్ళీ నెయ్యి వేయాల్సి వస్తుంది. సో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి. సో ఇలా నెయ్యి వేసుకుంటూ మనం చిన్న చిన్నగా ఉండల్లాగా మీకు ఏ సైజు అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ సైజులో కట్టేసేయండి. మీరు నెయ్యి అనేది మాత్రం ముందే వేసేసుకోవద్దండి. ముందే వేసుకోవటం వల్ల మనం ఉండలు కట్టేలోపు అంతా ఎండిపోతున్నట్లుగా ఉంటుంది. సో మళ్ళీ వాడాల్సి వచ్చింది. సో అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా ఉండలు అనేవి కట్టేస్తే చాలా బాగుంటాయి. ఇంకా నెయ్యితోనే చాలా బాగుంటుందండి, డాల్డా కంటే కూడా నెయ్యితో చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా బబ్లు అడుగుతున్నాడు అన్నమాట పెట్టమని. చూసారు కదా ఈరోజు వీడియో ఇదండి. సో సున్నుండలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కదా. షుగర్తో కాకుండా ఇలాగే బెల్లంతో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.